హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజైతే ఒక ఆరోగ్యకరమైన హెల్తీ రెసిపీ చేసుకుందామండి. అదే మీకు కనిపిస్తుంది కదండీ! ఇది మీకు అర్థమైపోయే ఉంటుంది. కాకరకాయతోటి అద్భుతమైన కూర చేసుకుందామండి. అందరూ ఇష్టపడతారు. వద్దు అనకుండా లాగించేస్తారనమాట. అంత బావుంటుంది. కాకరకాయతోటి మధుర పదార్థం అనమాట. కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకొని, ఇలా చక్రాల్లా కడిగేసుకొని, తర్వాత నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసేసుకొని, ఆ ఉప్పు నీళ్ళలో ఈ చక్రాల్లా ఉన్నవన్నీ దాంట్లో వేసేసుకొని, ఓ పావుగంట అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత కాసిని నీళ్లు పోసి, ఇలా కుక్కర్‌లోనైనా సరే, విడిగానైనా సరే ఉడికించుకోండి. నేనైతే కుక్కర్‌లో చేస్తాను కాబట్టి, కుక్కర్‌లో ఇలాగా ఉడికించుకుంటున్నాను. ఈ కాకరకాయ ముక్కలు కుక్కర్‌లో వేసేసుకొని, నీళ్లు పోసేసుకొని, కొంచెం ఉప్పు వేసేసి ఉడికించుకోవాలనమాట. నీళ్లు తక్కువైనయి, ఇంకా ఉడకలేదని చెప్పి మరి కాస్తని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. విజిలయితే పెట్టకుండా ఉడికించుకోండి. విజిల్ పెడితే బాగా మెత్త పేస్ట్‌లా అయిపోతాయనమాట. అందుకని విజిల్ పెట్టకుండా అయితే గనక చక్కగా ఇలా చూసారా ఉడికింది. చక్కగా బాగా మెత్తగా ఉడికినయి. ఇలా ముక్క కట్ అయిపోతుంది చూసారా? ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఎలా ఉడికించుకున్నా సరే ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పండుగా ఉన్న గింజలన్నీ తీసేసుకోండి. లేతగా ఉన్న గింజలు అపడంగా ఉంచేసుకొని చేసేసుకోవచ్చు. దీనికి చింతపండు రసం కావాలి. ఒక కప్పుతోటి చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే శనగపప్పు వేసి వేయించుకోవాలనమాట. ఆవాలు వేగకపోతే పంట కింద పడుతూ ఉంటాయని చెప్పి నేను పదే పదే చెప్తూనే ఉంటాను. నేనైతే ఇలాగే చేసుకుంటాను. తర్వాత మీకు నచ్చినట్లు మీరెలా చేస్తారో మీ అలవాటు ప్రకారంగా చేసుకోండి. అయితే శనగపప్పు వేయించుకోండి. శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని తుంపకుండా వేసుకుంటున్నాను నేను. ఇలా వేసేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలనమాట. ఈ పోపులు వేయించడంలోనే ఉంటుంది అంతాను. కూర టేస్ట్ అంతా పోపు వేయించడంలోనే ఉంటుందండి. మనం హైలో పెట్టేసి వేయిస్తే మాడిపోతుంది. కూర రుచంతా పాడైపోతుంది. సో, అక్కడ కాస్త జాగ్రత్త వహించి వేయించుకోవాలనమాట. ఓపికగా వేయించుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేసుకోండి చక్కగాను. వేసుకున్న తర్వాత ఈ పోపులోనే కాస్త పసుపు వేసుకుంటే కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఒక చిటికెడు జీలకర్ర కూడా వేసుకోండి. ఇది మిరప గింజలనమాట. ఎండుమిరపకాయ గింజలు దీంట్లో వేసుకొని చేసుకున్నారంటే సూపర్‌గా ఉంటుంది. చాలా చాలా బావుంటుందనమాట. కమ్మగా ఉంటుంది. గింజలు కారమేమి ఉండవండి. చాలా కమ్మగా ఉంటుందనమాట. ఇట్లా పోపంతా జాగ్రత్తగా చక్కగా వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ పోపులో వేసేసుకోండి. అలాగే సన్నగా పొడుగ్గా చీలికల్లాగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు కూడా పైన వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. కూరంతా చక్కగా అడుగు నుంచి పై వరకు ఇలా జాగ్రత్తగా కలిపేసుకోండి. 4 మూలల్లో కలిసేటట్టు కలిపేసుకోండి. ఈ పసుపు ఇవన్నీ కూడా దీనికి పట్టుకునేటట్టుగా మంచిగా ఇలా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కాస్తంత ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు వేసుకుంటే ఉడుకుతుంది. ఉప్పు ఇలా వేసేసుకోవాలనమాట. అంటే మనం ఉడికించుకునేటప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకుంటామండి. ఆ ఉప్పుని దృష్టిలో పెట్టుకొని మీరు ఉప్పు వేసుకోవాలనమాట. అలా వేసుకోండి. ఇష్టం ఉన్నవాళ్ళు ఇంగువ వేసుకోండి. నేనైతే ఇంగువ వేసుకున్నాను. నాకు ఇంగువ ఇష్టం కాబట్టి నేను ఇంగువ వేసుకున్నాను. వద్దు అనుకున్న వాళ్ళు ఇంగువని స్కిప్ చేసేసేయొచ్చు. అలా వేసుకున్న తర్వాత ఉప్పు, ఇంగువ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా ఇలాగే అవన్నీ కూడా కలిసేటట్టు మంచిగా ఇట్లా కలిపేసేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసం పెట్టుకున్నాం కదండీ! ఒక కప్పుతో తీసుకొని చిక్కగా చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాం కదా! ఆ చింతపండు రసాన్ని దీంట్లో వేసేసుకోండి. మీకు కూరకి సరిపడా ఎంత కూర చేసుకుంటున్నారో చూసుకొని దానికి సరిపడా చింతపండు రసం తీసుకొని మీకు పులుపుకు తగ్గట్టుగా మీరు ఎంత పులుపు తింటారో దానికి తగ్గట్టుగా చూసుకొని ఆహ్, చింతపండు రసం వేసుకోండి. వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలిపేసుకోండి. మీకు అట్ల కాడతోటన్నా గరిటెతోనన్నా ఇలాగా ముక్కల కింద చెతిపేసుకొని చేసుకోండి. కాకరకాయ ముక్కలు. ఇలా ఉంచుకుందామంటే అలా ఉంచుకోండి. చక్కగా ఇలా గట్టిగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటే కనుక కూర అతుకున్నట్టు ఉంటుందనమాట. అలా విడివిడిగా ఉండకుండా చక్కగా ముద్దగా అతుకున్నట్టుగా బావుంటుంది. చూడ్డానికి కూడా బావుంటుందనమాట. ఇట్లా చేసేసుకుంటున్నాను నేనైతేను. చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉడుకుతుందనమాట. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి.
ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు రసం వేసాం కదండీ! ఇప్పుడు బెల్లం కూడా వేయాలి. చింతపండు రసం కప్పుతో ఒకప్పుడు వేసాం కాబట్టి, ఆ కప్పుడు బెల్లము ఖచ్చితంగా పడుతుందండి. తీపి ఎక్కువ తినని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటానంటే తగ్గించి వేసుకోండి. దీనికంటే కాస్త ఇంకా కొంచెం మాకు తీపి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే కరెక్ట్‌గా సరిపోతుంది. సమానమైన తీపి, సమానమైన పులుపుకు తగ్గ తీపి ఉంటుందనమాట. సో, ఆ చింతపండు పులుపుకు తగ్గట్టుగా చూసుకొని బెల్లం అయితే వేసుకోవాలండి. అలాగే కారం కూడా వేసుకోవాలనమాట. మనం పొడి కారం వేసుకుంటాం కదా! ఎర్ర కారం అది మామూలు కారం ఒకటి, కారం ఉండే కారం, ఒకటేమో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు కలర్ కోసం వేశాను. అదైతే కారం ఉండదు. అది కూడా కారం మీకు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత చక్కగా బెల్లము, కారము ఇదంతా కలిసేటట్టుగా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలా. కాకరకాయ ముక్కలు అన్నీ కలిసేటట్టుగా ఒకసారి ఇలాగా అడుగు నుంచి పై వరకు చక్కగా ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళా మనం ఒక్కసారి మూత పెట్టేస్తే ఆ బెల్లం అది కరిగి చక్కగా ఉడుకుతుందనమాట. ఆ వేడికి బెల్లం అంతా కరుగుతుంది కదండీ! చూసారా? ఇదిగో మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ బెల్లం అంతా కరుగుతుంది. చూడండి పాకం వచ్చేసింది. బెల్లం పాకంలాగా వచ్చేసింది. చూసారా? మొత్తం కరిగిపోయింది. ఇలా కరిగిపోతుందనమాట. భలే మంచి వాసనేస్తుందండి. సూపర్ వాసనేసేస్తుందనమాట. బెల్లం వేసాం గదా! బెల్లం తీపికి చింతపండు, బెల్లము ఇదంతా ఉడికేటప్పటికి మంచి భలే ఏదో ఒక మంచి స్వీట్ చేస్తున్నాము అన్నంత మంచి వాసనేస్తుందనమాట. అందులోని ఇంగు కూడా పడింది గదండీ! అద్భుతంగా ఉంటుందనమాట. మొత్తం బెల్లమంతా కరిగిపోయిందండి చక్కగాను. ఇంకా కాకరకాయ ముక్కలు ఏదైనా పెద్దగా ఏమైనా ఉన్నాయేమో చెప్పి ఇలాగా నేను అట్ల కాడతోటి ఇలా చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. చూసారా? కూర చక్కగా ముద్దగా అతుకున్నట్టు వచ్చేసింది. ఒక్కొక్కసారి బెల్లము ఏస్తే పాకం బాగా ఎక్కువొచ్చేస్తుందండి. కాస్త బెల్లం ఎక్కువేస్తే నీరులాగా పాకంలా వస్తుంది. అలాంటప్పుడు పిండి వేస్తారనమాట. బియ్యపు పిండి కొంచెం దాంట్లో చల్లితే కొంచెం ముద్దగా అయిపోతుంది. అలాంటి అవసరం లేకుండా మనకు చక్కగా ముద్దగానే అయిపోయింది. చూసారా? చాలా చాలా బావుంది. కూరైతే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇదైతే చుట్టూ అంటుకుంది కదా! దాన్ని ఇలా తీసేసి పక్కన పెట్టేసుకుందాము. పక్కన ఒక కుక్కర్ ఉంది చూసారా? ఆ కుక్కర్‌లో ఏం చేస్తున్నాను ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఏ మూకుడైతే పక్కన పెట్టేసుకుంటే మనకేమో అడ్డుండదు కదా! ఈ కుక్కర్‌ని ఈ స్టవ్ మీదే పెట్టుకొని మూత తీసి చూపిస్తాను. చూసారా? కుక్కర్ మూత అస్సల పాడవకుండా చక్కగా పెట్టింది పెట్టినట్టుగానే ఉంది. నీరు అనేది అస్సలు పడలేదు. దీంట్లో పప్పు పెట్టానండి. మామూలుగా అయితే పప్పు ఊరికే పొంగిపోతూ ఉంటుంది. నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి. కుక్కర్ మీద మూత మీద అలాగే స్టవ్ మీద మొత్తం పడుతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలి అంటే మీ స్టవ్ నీట్‌గా ఉండాలంటే గనక కప్పు తీసాను చూసారా? దాంట్లో కప్పు గానీ, ప్లేట్ గానీ వేసేస్తే అస్సలు ఒక్క చుక్క కూడా కింద పడదండి. నేనెంత చిన్న కుక్కర్‌లో పెట్టానో చూసారు కదా! మీ కళ్ళకి కనిపిస్తుంది కదా! మీ ఎదురుగుండానే చూపిస్తున్నా చూడండి. దీంట్లోనే నేను వండుకున్నాననమాట. ఎంత చిన్న కుక్కరో చూడండి. ఈ కుక్కర్‌లో పెట్టినా కూడా పైకి పొంగిపోకుండా ఉంది అంటే గనక దాంట్లో కప్పు వేస్తే అలా పొంగిపోకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్లయితే గనక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది, ఎలా ఉంది అనేది నాకు కామెంట్‌లో తెలియజేయండి. మనకు పప్పు కూడా అయిపోయింది. పెసరపప్పు, మామిడికాయ అనమాట. ఇదండి ఈరోజు మనం చేసిన 2 రకాల పదార్థాలనమాట. మీకు గనక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటాను. బై.